అందరికీ నమస్కారం. ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్‌కు స్వాగతం. ఆయుర్వేదిక్ అవేర్‌నెస్ సీరీస్‌కు స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ 3 భాగంగా 'ద సీక్రెట్స్ ఆఫ్ త్రిదోషాస్ ద పల్స్ వితిన్' అనే శీర్షికతో మీ ముందుకు వచ్చాను. లాస్ట్ వీడియోలో చూసాం ఆయుర్వేదం ఎలా అవతరించిందో. అమృతం సముద్రం నుంచి పుట్టిన ఆయుర్వేద శాస్త్రం సమతుల్యత ఉన్న శాస్త్రం. 5 పంచమహాభూతాలు కలిసినప్పుడే జీవం పుడుతుంది. వాత, పిత్త, కఫ అనే త్రిదోషాలు కూడా రూపుదిద్దుకుంటాయి. వాయు, ఆకాశ మహాభూతాలు కలిసినప్పుడు వాతం ఏర్పడుతుంది. ఇది మన ఒంట్లో చలనానికి, శ్వాసకు మూలం. అగ్ని మరియు నీరు మహాభూతాలు కలిసినప్పుడు పిత్తం ఏర్పడుతుంది. ఇది మన శరీరంలో మార్పులు, అలాగే జ్ఞానానికి చిహ్నంగా ఉంటాయి. అలాగే భూమి మరియు నీరు మహాభూతాలు కలిస్తే కఫదోషం ఏర్పడుతుంది. ఇది స్థిరత్వం మరియు ప్రేమకు చిహ్నంగా ఉంటాయి. దోషాలు సమతుల్యంలో ఉంటే ఆరోగ్యం ఉంటుంది. వాతం అధికమైతే ఆందోళన, పిత్తం అధికమైతే కోపం, కఫం అధికమైతే అలసట చిన్న ఉదాహరణలు. సమతుల్యంగా నడిచే ఈ శక్తులు నృత్యమే నిజమైన ఆరోగ్యం. నిజమైన వైద్యుడు నాడీ ద్వారా శరీర ధ్వనిని వింటాడు. అందులో వాతం యొక్క గాలి, పిత్తం యొక్క వేడి, కఫం యొక్క శాంతిని గ్రహిస్తాడు. ఆరోగ్య రహస్యం సమతుల్యతోనే ఉంది. ప్రకృతితో లయలో ఉంటే మన దోషాలు కూడా లయలో ఉంటాయి. శరీరమే వైద్యమవుతుంది. వాత, పిత్త, కఫ ఈ 3 జీవన గీతాలు కలిసి సమతుల్యత సింఫనీని సృష్టిస్తాయి. ఆయుర్వేదం చెబుతుంది, నీ దోషాన్ని తెలుసుకో, అప్పుడే నిన్ను నువ్వు తెలుసుకుంటావని. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం ద ఫైర్ విత్ ఇన్ యూ గురించి. తెలుసుకోవడం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్.